వెల్కమ్ బ్యాక్. వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలుతోనే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి తీసుకొచ్చేటువంటి అడుగైతే వేసింది. సో ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వేయాలి అని అన్నప్పుడు సభలో ఆమోదం, శాసనసభలో పెట్టడం ఎందుకు, ఆమోదం తెలపడం ఎందుకు, రాష్ట్రపతికి పంపడం ఎందుకు అన్నటువంటి క్వశ్చన్స్ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి క్రమంలో రేపటి రోజున కోర్టుకు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిపక్షాలపైనే విమర్శలు చేస్తారు. ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది అని చెప్పేసి విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. ఓకే, అండ్ ముందుగా సతీష్ గారు మీ దగ్గర నుంచే తీసుకుంటాను. ఓకే, 42% రిజర్వేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమే, ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం రేపటి రోజున కోర్టుకు వెళ్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్డినెన్స్ ఇస్తే చెల్లుబాటు అయ్యేదానికి ముందుగా శాసనసభలో పెట్టడము, ఆ బిల్లు రాష్ట్రపతికి పంపడం, ఇదంతా ఎందుకు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి మా వెంకరెడ్డి అన్నకు, రాకేష్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒకసారి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో మేము కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు దానికి అనుగుణంగానే కులగణన చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగానే ఏదైతే బీసీ కమిషన్ చేస్తే అది చట్టబద్ధత కాదు, కానీ డెడికేషన్ కమిషన్ అని చెప్పి హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా డెడికేషన్ కమిషన్ వేసి దానికి ఆధారంగా కులగణన చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ది. అందులో భాగంగానే ఏదైతే మేము స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మేము హామీ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయో, ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే మాట్లాడుతూ ఉందో, గతంలో స్థానిక సంస్థల్లో 33% ఉంటే 2 పర్యాయాలు 23% తీసుకొచ్చి 2018 అమెండ్మెంట్ తీసుకొచ్చి 2 పర్యాయాలు సేమ్ ఉండాలని చెప్పి చేసినటువంటి ఘనత వారిదా కాదా ఒకసారి సమాధానం చెప్పాలి. అది యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చూశారు, అది ఇంప్లిమెంట్ అయింది అనేది కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించాలి, అది స్థానిక సంస్థల నుంచే అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో ఖచ్చితంగా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. వారు మాట్లాడుతున్నటువంటి మాట అసంబద్ధమైనటువంటి మాట అనేది మనం అందరం కూడా గ్రహించాలి. ఒకటే ఒక ప్రశ్న, ఎందుకనంటే దేశంలో సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వందా కాదా? అది కాదని చెప్పి గతంలో మేము చేసామని చెప్పి ఎవరైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కానీ, లేదంటే గతంలో 2 పర్యాయాలు పాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిందా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అది మన కళ్ళ ముందు కనిపించిందా అనేది కూడా మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఉన్న వాటిని తగ్గించి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే ఇప్పటికైనా చెప్పాలి, ఎస్ మాకు ఇవ్వడం ఇష్టం లేదు, బీసీలకు 42% ఇవ్వడం ఇష్టం లేదు, మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం మాకు ఇష్టం లేదు, డెడికేషన్ కమిషన్ చేసింది తప్పు అని చెప్పి బహిర్గతంగా చెప్పండి. ఆ పార్టీ అధ్యక్షులో లేకపోతే ప్రతిపక్ష నాయకుడినో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారినో గౌరవ మాజీ మంత్రులను చెప్పండి బహిర్గతంగా, మాకొద్దు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ వారు చెప్తా ఉన్నారు, సామాజిక న్యాయం గురించి వారు మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. ఎందుకు లేదు అనంటే దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను ఇస్తే కనీసం బీజేఎల్పీ నాయకుడిని కానీ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఎక్కడ కూడా బీసీలకు ప్రాతినిధ్యమైనటువంటి పార్టీ వాళ్ళు విమర్శ చేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 27th వేస్తే మార్చి 6th అంతా రిపోర్ట్ ఇచ్చారు. అంటే అంత తక్కువ టైంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఏ విధంగా ప్రామాణికంగా తీసుకోవాలి, ఎంత నమ్మొచ్చు అనేటువంటి డౌట్స్ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే అది చేసినటువంటిది ఎవరైతే మనం ఆలోచన చేయాలి, ప్రభుత్వాధికారులు వారి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్లానింగ్ బోర్డు కానీ బీసీ డిపార్ట్మెంట్ కానీ ఆదేశానుసారం గ్రౌండ్లో వెళ్ళి చేసినటువంటి సర్వే. అది కాకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటంటే
అదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి సర్వే అని అంటే అంతకంటే విడ్డూరమైనటువంటి మాట ఏమైనా ఉంటుందా? ఏదైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారులు పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తుంటారా? ఎక్కడైనా గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట కొంచెమన్నా అర్థమయ్యే విధంగా ఎదుటి వాళ్ళు నవ్వుతారా, అది వాస్తవమా వాస్తవమా అనేది కూడా ఆలోచన చేయాలి కదా. ఆ విధంగా దిగజారుడు విధంగా మాట్లాడితే సభ్య సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం కితనా ఆబాదీ ఉత్నా ఇస్సాదారే అనే మా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చేసినందుకు గాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ క్యాబినెట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలు అందరూ కూడా రాజకీయంగా చైతన్యం కావాలి, వారికి అవకాశాలు లభించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ చట్టాన్ని ఆర్డినెన్స్ చేసి అమలు చేస్తున్నామనేది కూడా మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తాం. వెంకటరెడ్డి గారు గతంలో మాట్లాడినప్పుడు ఇదే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయొచ్చు కదా, బిల్లే కావాలని ఏముంది, ఎన్ని రకరకాలుగా వచ్చాయి. సో ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్నారు, తెస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. స్థానిక సంస్థలు ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే ముందుకు తీసుకెళ్తామంటోంది ప్రభుత్వం. అండ్ ఇప్పుడేమంటారు? ఇప్పుడు జ్యోత్స్న గారు లైవ్లో ఉన్న మిత్రులు హెచ్ఎంటి వీక్షకులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ దాని మీద ఒక కీలకమైన నిర్ణయం చేసింది. భారతీయ జనతా పార్టీ సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటుంటే అనేక చర్యల పర్యవసానంగా మేము ఎప్పుడు కూడా దాన్ని ఆహ్వానిస్తాం. కాకపోతే రాజకీయ ప్రయోజనాల కోసము అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రశ్నార్థకమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కోసము ఏదో కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం అనేటువంటి పద్ధతి లోపల వెనక్కి ముందుకు వస్తుంది. అనేక అనుమానాలు ఉన్నాయి దీని మీద మేడం. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? ఊరికే డేటా బీసీ కమిషన్తో చేయించడం మొదలుపెట్టిండ్రు. ఆ స్థాయిలో గవర్నమెంట్లో అఫీషియల్స్ రేవంత్ రెడ్డి గారు ఉంటే మనం చేసేది ఏం లేదు. మేము ఆ రోజే అభ్యంతరం పెట్టినాము. డెడికేటెడ్ కమిషన్ కూడా మళ్ళీ ఏం చేసినారు? ప్లానింగ్ కమిషన్తో చేసినారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎట్లా ప్లానింగ్ అవుతుందండి? ఒక జనాభా లెక్కల సేకరణ అనేది చట్టబద్ధమైనటువంటి స్టాచ్యుటరీ సంస్థ ద్వారా జరగాల. అదేదో అటు ఇటు అని చెప్పి తూతుంబాలన్నట్టుగా చేసేసి అది కూడా చెప్పకుండా ఇవ్వాలి కూడా అడుగుతున్నా. పబ్లిక్ డొమైన్లో ఎంత పర్సెంటేజ్ ఏ కులాలు ఉన్నాయి ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు. ఎందుకు చెప్పరండి మీరు? రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, బీసీలు ఎంత, ముదిరాజులు ఎంత, గౌడ్లు ఎంత, యాదవులు ఎంత, ఎక్కడ చెప్పినారా? ఎస్సీలు ఎంత? ఏం చెప్పలే. ఒక 42% ఒక రిజర్వేషన్ పాస్ చేసినారు. ఆ రోజు కూడా మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మేము ఏకపక్షంగా మద్దతు ఇచ్చినాం. ఎందుకంటే మనమేమనంటే మీరే అడ్డం పడ్డారు అనేటువంటి దాని కింద. కానీ రేవంత్ రెడ్డి గారికి బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. వాళ్ళు నిన్న చేసినటువంటి తీర్మానం ఏంటంటే 2018 పంచాయతీరాజ్ చట్టానికి సెక్షన్ 285A సవరణ చేయబోతున్నారు. మేడం 285 ఏం చెప్తుందంటే చట్టం 2018 చట్టంలో ఏం చెప్తుందంటే 50% పరిమితి దాటడానికి వీల్లేదు, క్యాప్ దాటడానికి వీల్లేదు, గరిష్ట పరిమితి దాటకూడదు అనేటువంటిది. ఇది ముందు లేదు, 2018 చట్టంలో లేదు. 2019లో దీనికి సవరణ చేసినారు. ఏది కేసీఆర్ గారు. దీనికి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ప్రతి రాష్ట్రం ఇంకార్పొరేట్ చేసుకోవాలి కాబట్టి, ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి దానికి సవరణ చేసినారు. ఇప్పుడు దాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇంత ఈజీగా మన వాళ్ళకు ఉన్నట్టయితే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే నవ్వొస్తుంది నాకు. అడ్వకేట్ జనరల్ కూడా మేము పిలిపించాము, మాట్లాడాము. అడ్వకేట్ జనరల్ ఇంతకాలం నుంచి లేదంటే మీకు 6 నెలల నుంచి లేడా, ఏడాది నుంచి లేడా? మీ ఒపీనియన్ మీరు ఏం చేస్తున్నటువంటిది చివరికి దాన్ని ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లోకి తీసుకొస్తారు. దాని కారణాలు ఇప్పుడు ఎవరెవరు కోర్టుకు వెళ్తారు అనుకోండి. కోర్టుకు వెళ్తే కోర్టు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏంది, దాన్ని రివ్యూ చేసినారా, అది వీలవుతుందా? అంత సులభంగానే ఈ చట్ట సవరణ 2018కి చేయగలిగితే ఎందుకు ఇంతకాలం ఆపుతున్నారు అనేటువంటిది ప్రశ్న సాధారణంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు. కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేస్తారు? ఒక ప్రోరోగ్ చేసినారు, అసెంబ్లీని ప్రోరోగ్ చేసినారు. ప్రోరోగ్ చేస్తేనే ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి, గవర్నర్తో ఇప్పిస్తారు, అదంతా ఉంది. తర్వాత ఎవరైనా ఇప్పుడు మనం ఎవరు ఆపగలుగుతాం మేడం? భారతీయ జనతా పార్టీ 42% కట్టుబడి ఉంది, దాని లేదు సందేహం లేదు. ఇవాళ కాంగ్రెస్ మిత్రులు మాకు బీసీల సంక్షేమం గురించి, అభ్యర్థుల గురించి ప్రవచనాలు చెప్పవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మా దగ్గర 3 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. మేము ఇస్తున్నటువంటి సీట్లు కానీ దేశంలో కానీ 27-26 కేంద్ర మంత్రులు ఉన్నారు. దాని గురించి చర్చ కాదు ఇక్కడ. మేమేమంటున్నాం అంటే ఇవాళ మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% మీకు ఇంత సులభంగా అమలు చేసేటట్టుంటే ఎందుకు తిప్పినారు దీన్ని? ఎందుకు రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసినారు? ఎందుకు ఢిల్లీకి పంపించారు? ఎందుకు మా మీద బురద చల్లినారు?
అనేటువంటిది వాళ్ళు అడగాల్సినటువంటి అవసరం తప్పకుండా వస్తుంది. అదే ఏ రకంగా సుఖాంతం అవుతుందా అనేటువంటి విషయాల గురించి అనేక అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం సూచనగా మేము దీన్ని 42% అనేటువంటిది అమెండ్మెంట్ చేసినాము. అది సుప్రీంకోర్టులోనో ఇంకెక్కడనో దాన్ని ఆగిపోయింది. ఇప్పుడు మేము ఏం చెయ్యలేమండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సో 42% రిజర్వేషన్ తోనే మేము ముందుకెళ్తా ఉంటాం. అది ఎక్కడో అక్కడ అడ్డుపడి కుదరకుండానే నార్మల్గానే జరిగిపోతాయి ఎన్నికలు అని అనుకుంటున్నారా? మామూలుగా చేయలేరు, 42% చేయలేరు అనేటువంటిది వాళ్ళ యొక్క బలహీనమైనటువంటి వాదనల వల్ల తెలుస్తున్నటువంటిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిబ్రవరిలో పంపించినటువంటి రిజర్వేషన్ ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. మరి ఎందుకు ఆపినారు? అడ్వకేట్ జనరల్ ఇవ్వలేని కొత్తగా వచ్చిండు తెలంగాణకి, అడగలేరు అడ్వకేట్ జనరల్ను. 285 చట్టం ఏకి మనం సవరణ చేస్తే ఇది వీలవుతుందా అనేటువంటిది. ఇప్పుడు ఎప్పుడు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఇన్కార్పొరేట్ చేసుకున్నారు వీళ్ళు 50% అనేటువంటిది కేసీఆర్ జమానాలో. అది ఇప్పుడు దాన్ని సవరణ చేస్తారు. ఇంత సులభంగా ఉంటే ఈ చర్చ ఎందుకండి, ఇంత రాద్ధాంతం ఎందుకండి? ఒకసారి రాకేష్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఇవన్నీ సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఇదేంటంటే ఊరికే తుతుంబాలుగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల మీద దీన్ని నెపాన్ని వేసేటువంటి పరిస్థితుల ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటిది. కాబట్టి దీనికి ఇంతవరకు ఇన్నిసార్లు వెళ్ళిండే కదా మేడం రేవంత్ రెడ్డి గారు, మరి ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ కలిసి మరి 42% ఉంది, దీని గురించి ఏం చేద్దామని అడిగినట్టుగా మీ దగ్గర ఏమైనా సమాచారం మా దగ్గర అయితే లేదు. అడిగినట్టే చెప్పండి, ఏవేవో మాట్లాడుతున్నారు కదా, అవి ఇవ్వలేదు ఇవి లేదు, కేంద్ర మంత్రులందరినీ కలుస్తున్నారు కదా. కాబట్టి ఇదంతా ఒక డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనేటువంటిది. ఒకసారి రాకేష్ గారి ఒపీనియన్ తీసుకుందాం ఆర్డినెన్స్ కు సంబంధించి. రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు, సతీష్ గారికి, వెంకటరెడ్డి గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు. మేడం ఇక్కడ 2 అంశాలు మేడం. ఒకటి పార్టీ మేనిఫెస్టో, 2 రిజర్వేషన్ అమలు. ఇది పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అంశం 42% రిజర్వేషన్ అనేది పెట్టి దానికి చట్టబద్ధత తీసుకొస్తా అని చెప్పేసి ఆ చట్టాన్ని సవరించాలని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి మా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి రాష్ట్రపతిగా బిల్లు పంపించడం జరిగింది. మరి బిల్లు పంపించిన తర్వాత బిల్లు ఆమోదం పొందడానికి ఇప్పటికి దాదాపుగా నాకు తెలిసి ఒక 45-46 సార్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోయారు. సరే, ఈ బిల్లు పెట్టిన పంచాలి ఒక 15 సార్లు పోయింది. 15 సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు రాష్ట్రపతి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది? లేకపోతే ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు. 8 మంది ఎంపీలు ఎన్నిసార్లు రాష్ట్రపతిని కలవడం జరిగింది? వాళ్ళు కలిసి ఈ బిల్లును ఆమోదించాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడన్నా జరిగిందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంత సులువుగా మీరు అనుకున్నట్టుగా ఒక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలవుతుంది అనుకుంటే మరి దానికి బిల్లు చేసి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం దీనికి ఒకటి అయితే రాష్ట్రపతి దగ్గరికి పంపిందన్న నిజమై ఉండాలి, లేకపోతే మీరు ఆర్డినెన్స్ ఇవ్వకుండా జాప్యం చేసిందన్న నిజమై ఉండాలి. కాబట్టి మీరు ఆర్డినెన్స్ ఇచ్చేది ఇంత సులువుగా అయినప్పుడు మరి రాష్ట్రపతికి ఎందుకు పంపారనేది ఇంకో సమస్య. ఈరోజు మళ్ళీ ఏంది, క్యాబినెట్ మొత్తం తీర్మానం చేసి మేము 42% క్యాబినెట్ మొత్తం రిజల్యూషన్ చేసాం కాబట్టి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం. క్యాబినెట్ ఫస్ట్ టైం మీటింగ్ అయిందా? క్యాబినెట్ 18 నెలల కాలంలో ఎన్నిసార్లు మీటింగ్ అయింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థల అంటే వాళ్ళ పదవీ కాలం ఏదైతే సర్పంచులు ఉన్నారో జనవరిలో అయిపోయింది, ఎంపీటీసీలు జెడ్పీటీసీల తర్వాత ఫిబ్రవరి మార్చిలో అయిపోయినాయి. వీళ్ళందరి అయిపోయినా కానీ ఇన్ని నెలల కాలం తాత్పర్యం చేసి అంటే ఇప్పుడు కూడా ఎలక్షన్లు పెడతారా పెట్టరా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అంశం అయితే ఇంకో అంశం కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడుతుంటే వాటికి రిజర్వేషన్ ఉన్నటువంటి 33% నెక్స్ట్ ఎలక్షన్ల నుంచి మేము ఇప్పుడు అమలు చేయడం వీలు కాదు కాబట్టి మేము నెక్స్ట్ ఎలక్షన్ల నుంచి మీరు చెప్పిన రిజర్వేషన్ సిస్టమ్ని అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే హైకోర్టుకు వాళ్ళు ప్రభుత్వం తరఫున, నేనేమంటా కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ 33% రిజర్వేషన్ అమలు చేసి ఉంటే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే 33% తోటి ఎలక్షన్లు జరగాలి, 33% రిజర్వేషన్ అమలు కావాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకైతే లేవు? సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉందని చెప్తే మేము 10 సంవత్సరాల కాలంలో మేము వచ్చేటప్పటికి అప్పుడే ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఆ ఎలక్షన్లు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు 2014లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు హైకోర్టు తీర్పునిచ్చి ఆ రిజల్ట్ అన్నింటినీ హోల్డ్ చేసి పెట్టింది.
ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే ఎలక్షన్ అప్పుడు వాటిని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మాది అసెంబ్లీ రిజల్ట్కు ముందు స్థానిక సంస్థల ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీల మున్సిపల్ అన్నిటి కూడా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా టర్మ్లో ఒక్కసారి పెట్టడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అది పెట్టినప్పుడు జనవరిలో పెట్టినప్పుడు మేము ఒక 396 జీవో అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ 34%కు పెంచుతూ మేము ఒక జీవో తీసుకురావడం జరిగింది. జీవో తీసుకొస్తే దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి మనం ఏది ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే గతంలో కేరళ ప్రభుత్వం కావచ్చు లేదా కర్ణాటక ప్రభుత్వం కావచ్చు ఇదే విధంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోవాలి, తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఎప్పుడు కానీ. ఎందుకంటే 69% బీసీలకు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ సిస్టమ్ అమలవుతున్నటువంటి రాష్ట్రం ఈ దేశం మొత్తంలో ఒకే ఒక రాష్ట్రం ఉంది, తమిళనాడు. ఆ తమిళనాడులో ఉన్నది ఎట్లుందంటే 1990లో వాళ్ళు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కొట్టివేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ కావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అది కొట్టివేయడం జరిగింది. అట్లా 3 సార్లు జరిగింది. జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి జయలలిత గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తూ కేబినెట్ ఆమోదాన్ని పొందుతూ అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 9వ షెడ్యూల్ను అంటే దాంట్లో అమెండ్మెంట్ చేసి తద్వారా ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇది కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్లు ఓన్లీ రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఈ బిల్లు అమలైతే తప్పితే లేకపోతే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే సరే దీంట్లో చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రాన ఏ కోశాన లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే నిజంగానే మీకు బీసీల మీద ఇంత అభిమానం ప్రేమ ఉండుంటే ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకు ఏ రోజు కులగణన జరగలేదు? ఏ రోజు కూడా మీరు బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తాను ఎందుకు చెప్పలేదు? మరి మీ ప్రభుత్వాలే కదా కొట్టివేసింది. ఇప్పుడు మీ ప్రభుత్వమే పివి నరసింహరావు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము తమిళనాడులో అమలు చేసినటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని దేశం మొత్తంలో ఎందుకు అమలు చేయలేదు? ఆ రోజు అమలు చేయడానికి అడ్డంకులు ఏమొచ్చినాయి? ఇక్కడ వరకు ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఈ రోజు కంక్లూడ్ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఒక అయితే బీజేపీ పార్టీ ఈ రోజు మేము 42% రిజర్వేషన్ మద్దతు తెలుపుతున్నాం అన్నటువంటి బీజేపీ పార్టీ మా 3 బీసీ ఎంపీలు ఉన్నారు, 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి బీజేపీ పార్టీ ఎందుకు ఆ బిల్లును ఆమోదించాలని చెప్పేసి రాష్ట్రపతికి విజ్ఞప్తి ఎందుకు చేస్తలేదు? రాష్ట్రం తరఫున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు అందరూ కూడా విజ్ఞప్తి చేయొచ్చు కదా. 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా ప్రధానమంత్రిని కలిసి మేము ఇట్లా బిల్లు పంపించడం, ఆ బిల్లును యాక్సెప్ట్ చేయండి, ఆ బిల్లును అమలు చేయండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయాలి కదా. రెండు కూడా ఏమంటారు, రెండు జాతీయ పార్టీ శివపూజ అండి. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు గతంలో కూడా ఈ ప్రశ్న మీరు పదే పదే విన్నారు కూడా. ఇప్పుడే ఎందుకు ఈ కులగణన కావచ్చు, ఈ స్కెడ్యూల్లో పెట్టడం కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ దీనిపైన పోరాటం చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా కావాలని ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి క్రమాన్ని ఎలా చూడొచ్చు ఒకటి. మరోవైపు ఈ ఆర్డినెన్స్ ద్వారా వచ్చే విషయం అయితే కూడా ఇన్ని రోజులు ఎందుకు అంటే సభలో పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపి అండ్ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన ఏ క్రమంలో కూడా ఎప్పుడూ ఈ రిజర్వేషన్కు సంబంధించి సెంట్రల్తో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ ఎందుకు ఇలా అంటే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు జనాల మూడు డైవర్ట్ చేయడం కోసమో లేదంటే ఆ విధమైనటువంటి అటెంప్ట్లానే చూస్తున్నాయి. పూర్తిగా అసంబద్ధమైనటువంటి మాట. ఎందుకనంటే ఒక్కసారి ఇందాక నేను చెప్పినట్టుగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ గతంలో బీఆర్ఎస్ పాలించినటువంటి 2 పర్యాలు కానీ సామాజిక మార్పు కోసం ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటిది అసెంబ్లీని సామాజిక మార్పు కోసం చట్టం చేసి ఆయా గవర్నర్ యొక్క ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపినటువంటి దాఖలాలు ఉంటే బీహార్లో ఉన్నాయి. దాన్ని ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు పాట్నా హైకోర్టులో క్యాన్సిల్ చేసినటువంటి దాఖలాలు అక్కడ తప్ప ఎక్కడ జరగలేదు. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మేము మాన్సూన్ ప్రవేశ సమావేశాల కంటే ముందే మా బిల్లు 42%ది మీ దగ్గరికి రాబోతుంది కాబట్టి దయచేసి దాన్ని అమలు చేయండి అని చెప్పి అప్పీల్ చేస్తే అదొక్కటే కాకుండా మిగతాది మెట్రో కానీ దాంతోపాటు ఇక్కడ రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ రావాలని చెప్పి అప్పీల్ చేస్తే ఎక్కడ కూడా రెస్పాండ్ కానటువంటి సందర్భం. దాంతోపాటుగా ఏవైతే జూలైలో జరగబోయే మాన్సూన్ పార్లమెంట్ సమావేశాల్లో మా ఎంపీలు
ఖచ్చితంగా మీరు ఇంతకుముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ 42% రిజర్వేషన్ కావాలంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల దృష్ట్యా స్థానిక సంస్థల్లో కల్పించుకోవడానికి అవకాశం ఉన్నదని సాంకేతికంగా న్యాయ నిపుణులతో చర్చించి దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి గతంలో కూడా క్యాబినెట్లో చర్చించడం జరిగింది. మార్చిలో జరిగినటువంటి ఇది 15వ క్యాబినెట్ సమావేశం. ఈ సమావేశాల్లో చర్చించినప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తే దానికి చర్చించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. గతంలో పరిపాలన ఉన్నటువంటి అధికారులకు కూడా అవన్నీ కూడా ఐడియా ఉంటుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏ విధంగా చేస్తే అది శాశ్వత ప్రాతిపదిక నిలబడుతుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో రాష్ట్రంలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, అది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అది ఎట్లా సాధ్యమవుతుంది, అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పి యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటే యావత్ సమాజం అంతా కూడా ఒక్కసారి గ్రహిస్తుందనేది ఆలోచన చేయాలి. దాంతోపాటు 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చాలంటే ఈ రాష్ట్రంలో విద్యా ఉపాధి అవకాశాలు రాజకీయాలనే కాకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. దేశవ్యాప్తంగా గతంలో ఏదైతే ఉండేనో ఈ దానికి భిన్నంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా మార్పు చెందినటువంటి పరిస్థితి. నేను ఏం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తా ఉందో మేము బీసీల ప్రధానమంత్రి అని చెప్తున్నటువంటి వారు దేశవ్యాప్తంగా బలమైనటువంటి కోరిక ఉంది బీసీ మంత్రిత్వ శాఖ చేయాలని చెప్పి. వాళ్ళు ఏం చెప్తుండ్రు, సోషల్ జస్టిస్ కోసం మాకు సామాజిక న్యాయ శాఖ ఉంది అంటున్నారు. ఎక్కడైతే బలమైన కోరిక కాదని చెప్పి ఇంకో కోణంలో డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. దాంతోపాటు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడారు, మా తన బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎంపీలు ఉన్నారు. ఒక్కసారి అన్న ఒక బీసీ బిడ్డగా వారు ఓసీ కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎవరమైనా కానీ సామాజిక మార్పు అంటే. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే ఒక్కసారైనా గౌరవ మా బీసీ బిడ్డను తొలగించి వేరే వారిని అధ్యక్ష చేసినప్పుడన్నా మా బీసీ బిడ్డన్న కనీసం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మా బండి సంజయ్ గారన్నా కనీసం ఈ 42% రిజర్వేషన్ను అమలు చేయండి, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చండి. మీరు కనీసం ఈ దేశంలో సెన్సస్ కూడా 2 పర్యాయాలు చేయవలసినటువంటి 10 years చేయవలసింది చేయలేరు. కనీసం నక్కల్ని లెక్క పెట్టిండ్రు, కుక్కల్ని లెక్క పెట్టిండ్రు, అన్ని లెక్క పెట్టిండ్రు, కనీసం మనుషులు మాత్రం లెక్క పెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదా కాదా? అది కాకుండా ఇప్పుడైనా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు దేశంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఎంతనో వారికి అంత అవకాశం కల్పించాలి ప్రజాస్వామ్యంలో అని చెప్పి బలమైన డిమాండ్ వినిపిస్తే దానికి తలొగ్గి సెన్సెస్తో పాటు కులగన చేస్తున్నటువంటి ఘనత వాస్తవమా కాదా? దాన్ని అన్న చేసి అంటే సతీష్ గారు ఇప్పుడే ఎందుకు అంటే మీరు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో అధికారంలో లేరు, అండ్ ఇన్నేళ్ళు మీ పాలనే కదా, అప్పుడు ఎందుకు గుర్తురాలేదు ఎవరికి ఎంతో వాళ్ళకి అంత ఇద్దామని? అంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో సామాజిక మార్పు జరగాలి. గతంలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉద్దండులు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచన విధానం అనేది మార్పు చెందాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు వారందరిపైన ప్రెజర్ చేసి సమాజంలో వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగా ఈ విధంగా మార్పు జరిగితేనే మనకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి రాహుల్ గాంధీ యొక్క ఆలోచననే ఇంప్లిమెంట్ అవుతుందనేది మనం అందరం కూడా వాస్తవంగా నిర్భయంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఇదే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆర్ఎస్ఎస్ చెప్పిందో అదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పండి ఎవరైనా కానీ మేమేం చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఏదైతే రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం, నేను ప్రధానమంత్రి కావడం కాదు, అట్టడుగు వర్గాల వారిని అధ్యక్షుని చేయాలి, దాంతోపాటు వారికి అధికారం కల్పించాలని మా అధినాయకుని యొక్క ఆలోచన విధానం. కాబట్టి దానికి అనుగుణంగానే కులగన్న జరగాలి, ఎవరెంతనో వారికి అంత అవకాశాలు కల్పించాలి కదా వారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఎప్పుడు లేనట్టుగా సామాజిక మార్పు దిశగానే కదా ఈ క్యాబినెట్ కూర్చుకోవడం విషయం. అది వాస్తవానికి ఏదో మాట్లాడితే అవాస్తవమైనటువంటి మాట కదా. వెంకటరెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత వెంకటరెడ్డి గారు మీ వాయిస్ తో స్టార్ట్ చేస్తాను. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు, బీసీల పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడితే కనుక ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఈ విషయాన్ని కాస్త గట్టిగా అడగాలి, మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ మీ దగ్గర నుంచి పెద్ద ఎత్తున వెళ్ళాలి, ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మా రాష్ట్రానికి ఇవ్వండి అన్నది అక్కడ వినిపించట్లేదు, కానీ ఇక్కడ మాత్రం బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇది మీరు మీ పొలిటికల్ లెక్కలు ఇవి.
ఇప్పుడు జ్యోత్స్న గారు మా రంగారెడ్డి జిల్లా తమ్ముడు సతీష్ గారు పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక, ఎందుకంటే 42% బీసీలకు మేము ఇస్తాము అని చెప్పి చేయబోయేటువంటి మోసం గురించి ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు కనపడుతున్నటువంటి బీసీ సామాజిక వర్గ అభివృద్ధి గురించి, సామాజిక న్యాయం గురించి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పమని ధైర్యం ఉంటే మేము నెక్స్ట్ ఎన్నికల లోపల బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి ఆయన అంటున్నాడు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు మా సొంత విషయం అండి, మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. స్వయాన గత ఎన్నికల లోపల గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే బీసీని ఏ రాష్ట్రంలో ప్రకటించినట్టుగా సాధారణంగా భారతీయ జనతా పార్టీ ముందుగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ప్రకటించదు. అయినా కూడా తెలంగాణ కోసం ఆ మాత్రం చెప్పడం జరిగినటువంటి మాట వాస్తవం కాదా? 45 సీట్లు మేము బీసీలకు ఇచ్చినాము, మీరు 27 కింద మీద పడ్డారు. మీరు ఇస్తున్నటువంటిది ఏం చెప్పండి? ఇప్పటికీ మంత్రివర్గంలో అగ్రకుల ఆధిపత్యం కోసం 3 ఖాళీలను పెట్టినారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. మీరు మాకు నీతులు చెప్పడం ఏంటంటే ఒక్క బీసీని ఎన్ని గెలిపించుకున్నారా అంటే మీరు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఒక్క సెకండ్ ఆగండి. ఎందుకంటే ఒక బీజేఎల్పీ లీడర్ ఎవరు, దాంతో పాటు పార్టీ అధ్యక్షులు ఎవరు, ముఖ్యమంత్రి కావడానికి ఇద్దరు అర్హులు. ఒక రాజకీయ పార్టీగా వారు రాజకీయ పార్టీ కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తారు. నేనేం చెప్తున్నా, ముఖ్యమంత్రి అన్నిటికంటే ప్రధానమైనటువంటి నిర్వహణాధికారి, రాష్ట్రంలో పరిపాలనా దక్షత ఉన్నటువంటి అధికారాలు కలిగినటువంటి ముఖ్యమంత్రిని బీసీ చేస్తామన్నాము. వెంకటరెడ్డి గారు అవన్నీ చేయడం కన్నా కూడా చేతుల్లో ఉన్నది ముందు చేసి చూపించరాదండి అని అడుగుతున్నారు. ఏమేమి మార్పులు జరుగుతాయో మీకేం తెలుసు? ఇప్పుడు మొన్ననే మాకు అధ్యక్షుడు వచ్చినాడు, రేపు ఏమంటది మార్పులు చేర్పులు సహజం ఏ పార్టీలో అయినా కూడా. అవి లేకముందే దానికి ముందే ఏదో బండి సంజయ్ గారిని తీసేసినారు. ఆ మాటకు వస్తే గత 20-30 సంవత్సరాలుగా బీసీ నాయకత్వంలోనే ఎక్కువగా ఒక కిషన్ రెడ్డి గారిని వదిలేస్తే అందరూ కూడా బీసీ నాయకులే మా రాష్ట్ర అధ్యక్షులైనారు. మీరు మాట్లాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, సతీష్ గారు చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు వేదిక కింద చెప్పు. ఇప్పుడు కాకపోతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అడుగొచ్చి చెప్పు. బీసీ నెక్స్ట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చూడబోతుంది అనేటువంటిది. చూడబోతుంది అంటే మా పార్టీ వచ్చినా చూడబోతుంది కదా, మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉందో లేదో కానీ దమ్ము ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా అన్నా. వేరే వెళ్తోంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఓకే మీరు బీసీల పట్ల బీసీలకు ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన కరెక్టే అని అనుకుంటున్నటువంటి క్రమంలో మీరు అడగండి అని అడుగుతున్నారు. చట్టబద్ధంగా బీసీ గణనకు సంబంధించినటువంటి పద్ధతిని, ప్రోటోకాల్ ను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫాలో కాలేదని మేము ముందు నుంచి చెప్తున్నటువంటిది. ఇప్పుడు మేము దేశం మొత్తం మీద జనగణన చేస్తున్నాము, దాంట్లో కూడా కులగణన వస్తుంది, ఒక వ్యూ వస్తుంది, ఒక విశ్వసనీయగలిగినటువంటి రిపోర్ట్ వస్తుంది. మీరు చేసింది హడావుడిగా టకాటకా వేసి చెప్పిండా? ఇప్పటికి కూడా అడుగుతాను నేను, చేసినటువంటి జనగణనలో ఏ కులం ఎంత ఉందో చెప్పినాడా? పబ్లిక్ డొమైన్ లో పెట్టినాడా? అడుగుతూ చెప్పమనండి. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? మీరు ఊరికే చెప్తున్నారు. ఒకసారి రాకేష్ గారు కూడా అయ్యాక సమాధానం రాకేష్ గారు. మేడం, ఇప్పుడు ఈ రోజు చర్చ బీసీలకు రిజర్వేషన్ వస్తుందా రాదు? మున్సిపల్ ఎలక్షన్లు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలో స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టరా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత పెడతారనుకుంటున్నారా పెట్టారనుకుంటారా? అంటే టైం చూస్తే ఇప్పుడు ఈ 1 వారం 2 వారాల్లో ఆ రిజర్వేషన్ లెక్కలు తేల్చాలి, ఒకవైపు ఎన్నికలు జరిగేసేసి సెప్టెంబర్కి అంతా మామూలుగా కొలువు తీరాలి, ఇవంతా తక్కువ టైం ఉంది కదా. ఇందులోనే కోర్టు కేసులు ఇవన్నీ జరిగి అవ్వకపోవడం అనేది ఉంటుందా, అవుతుందా? మీ అంచనా ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1990లో ఆర్డినెన్స్ తీసుకొస్తే 94లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ ద్వారా తమిళనాడులో ఎలక్షన్లు జరిగింది. అంటే దీన్ని బట్టి ఈరోజు వీళ్ళకున్న సమయము ఇంకొక 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల లోపల ఎలక్షన్ 1.5 year నుంచి పెట్టలే, 18 నెలల కాలం నుంచి పెట్టలే. ఇప్పుడు పెడదామన్న చిత్తశుద్ధి కూడా ఉన్నట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్లు జరుగుతాయి అంటే దేశం మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆర్డినెన్స్లో తీసుకొస్తాయి. ఏవి కూడా చట్ట సవరణలు చేయాయి, ఏవి కూడా బిల్లులు పాస్ చేయాయి. కాబట్టి రాష్ట్రపతి ఆమోదం పొందనటువంటి బిల్లు గవర్నర్ ఆర్డినెన్స్ని యాక్సెప్ట్ చేస్తారని ఎట్లా అనుకుందాం మనం? ఇప్పుడు గవర్నర్ కూడా బీజేపీ పార్టీ నియమించిన వాళ్ళే కదా, రాష్ట్రపతి కూడా బీజేపీ పార్టీ మద్దతు గెలిచిన వాళ్ళే కదా. మరి ఆ బిల్లును యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఈ బిల్లును ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని అనుకుందాం ఆర్డినెన్స్ లో. కాబట్టి ఇవి రెండు కూడా అమలు కావు అని చెప్పేసి స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా బీసీలను మోసం చేయడానికి ఒక కుట్రపూరితంగా ఇది ఆర్డినెన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది.
ఆర్డినెన్సే ఇంత సులువైనప్పుడు మరి ఎందుకు ఇంతకుముందు తీరాలని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక అంశం ఏంటంటే, ఈ రోజు మీరు 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంటారు. మీ పార్టీ మేనిఫెస్టో అది స్పష్టంగా మీరు తీసుకున్న నిర్ణయానికి మేము ప్రతిపక్షంగా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కనీసం మీ క్యాబినెట్ లో 42% బీసీలకు స్థానం కేటాయించారా? మరి మీరు 42% మంత్రివర్గంలో చోటు కల్పించారా? కానీ కల్పించకుండా మిగతా అన్ని కూడా అమలు కావాలని కోరుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట మారుస్తారు. నెక్స్ట్ జరగబోయే మార్పు ఏంటంటే, మా పార్టీలో మేము 42% అమలు ఇస్తాము, అన్ని పార్టీలు కూడా 42% ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు అమలు చేయాలని చెప్పడం ఏ రాజ్యాంగం ప్రకారం అంటే పొలిటికల్ సిస్టమ్ ప్రకారం కరెక్ట్ అవుతుందో కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఒక అంటే పక్కదారి పట్టేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే తప్పితే ఎక్కడ కూడా చిత్తశుద్ధితో దీన్ని అమలు చేద్దామన్నటువంటిది లేదు. సరే మీరు అంటున్నారు, ఇది ఒకటే సింపుల్ గా చెప్పుకుందాం మనం. అసలు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎట్లా అంటే ఒకటే ఒక సొల్యూషన్, 9th షెడ్యూల్ ను అమెండ్మెంట్ చేయాలి రాష్ట్రం తరఫున. ఇంతకుముందు నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగిన, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పివి నరసింహన్ అంటే కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు మరి దేశం మొత్తంలో ఎందుకు అమలు చేయాలంటే దానికి సమాధానం దాటవేశారు, దానికి చెప్పలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా ఓన్లీ వాళ్ళు అధికారానికి ఒక 3 terms దూరం ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికారానికి ఏదో ఒక విధంగా దీన్ని మసిబూసి మారేడుగా చేసి బీసీ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలంటే దాన్ని ఏం చేసారు బీజేపీ పార్టీ వాళ్ళు, దాన్ని కొలాబ్ చేసేసి వాళ్ళే మేము కులగణనకు పోతామని చెప్పేసి వాళ్ళు డిక్టేర్ చేయడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర లేకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గర దేశానికి దిశానిర్దేశం చేసేది కావచ్చు, రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేది కావచ్చు, ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి హామీలు కానీ అమల్లో లేవు. ఎందుకంటే దానిలో మనం చూసాం, ఏది స్పోర్ట్స్ సిటీ కడతా అన్నారు, నిన్న కూడా మళ్ళీ క్యాబినెట్ లో స్పోర్ట్స్ సిటీ మాట్లాడింది. నేనేమన్నా క్యాబినెట్ లో బీసీది ఒకటే కాదు కదా స్పోర్ట్స్ సిటీ మాట్లాడింది. స్పోర్ట్స్ సిటీకి ఇంతవరకు ఎన్ని బస్తాల సిమెంట్ కొన్నారు, లేకపోతే ఎంత సలాకా కొన్నారో చెప్పమని చెప్పని. ఏదైనా ఐరన్ పర్చేజ్ చేసారా, సిమెంట్ పర్చేజ్ చేసారా? అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా 18 ఏళ్ల కాలంలో? మూసీ రివర్ ఫ్రంట్ అంటారు. మళ్ళీ నేనేమంటున్నా అంటే ఎక్కడ కూడా దీన్ని అమలు చేస్తాం, దీన్ని ముందుకు తీసుకుపోదామన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి 18 ఏళ్ల కాలంలో ఒక ప్రాజెక్ట్, అది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, ఏదైనా ముందుకు పోయింది. క్యాబినెట్ నిర్ణయంలో తీసుకున్న ఏంటంటే బీజేపీ ఎక్కడ ఏది గోల సంరక్షణ అని చెప్పేసి గోమాత అని చెప్పేసి వాళ్ళు పోతురు కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తక ముందే మనం అందుకోవాలని చెప్పేసి ఆతృతతో వీళ్ళు గోల సంరక్షణ అన్నారు. ఆల్రెడీ వేములవాడలో గోవులన్నీ మరణిస్తున్నాయి. ఆ గోమాతల గోస చూసేటోళ్ళు లేరు. ఈ రోజు ఏంటంటే మళ్ళీ మేమేదో పశువర్ధక శాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న మంత్రి గారు మాట్లాడతారు, శాప పిల్లలు 2 టర్మ్లు వేయలేదు, ఈసారి మాత్రం ఎన్నించునున్నానో మేము డిక్లేర్ చేసుకున్నాం, శాప పిల్లలు వేస్తామని చెప్పేసి. మొన్న బహిరంగ సభలో చూసినాం, ఏమన్నారు, నాకు ఇవ్వనికి అక్కర్లేదు మంత్రి కేటాయించారు, దీంట్లో ఆల్రెడీ జరిగినటువంటి ఈ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి కరెక్షన్ ఏం చేశారు. మా వెంకన్న మాట్లాడుతూ ఇందాక ఎవరు బీసీలకు ఎక్కువ అధ్యక్షులు ఇచ్చారు అన్నారు. నేను 5 మంది పేర్లు చెప్తా, వారు ఇద్దరు ఇచ్చినటువంటి పేర్లు కూడా చెప్తా. మేము డి శ్రీనివాస్ గారికి ఇచ్చినాం, కేశవరావు గారికి ఇచ్చినాం, దాంతోపాటు పొన్నాల లక్ష్మయ్య గారికి ఇచ్చినాం, మహేష్ గౌడ్ గారు ప్రజెంట్ ఉన్నారు, బొత్స సత్యనారాయణకి ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు దత్తన్న గారు నాకు తెలిసి లక్ష్మణ్ గారికి ఇచ్చారు. అది తెలియకుండా మాట్లాడితే బండి సంజయ్ గారికి ఇచ్చారు. ఎవరు ఎక్కువ ఇచ్చారో వారు సమాధానం చెప్పాలి. 6 ఎక్కువనా 3 ఎక్కువనా ఒక్కసారి సమాధానం చెప్పాలి. అది దాంతో పాటుగా ఇందాక మా రాకేష్ గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ సిటీ గురించి మాట్లాడితే చాలా విచిత్రం వేస్తుంది. ఎందుకనంటే కనీసం షామీర్పేటలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ ఏదైతుందో కనీసం ఇప్పటి వరకు కూడా ప్లీజ్ అన్న రాకేష్ అన్న నువ్వు చెప్పినావు కదా అన్న, నేను చెప్తాను, డాక్యుమెంట్ పంపిస్తాను ప్లీజ్ అన్న. కనీసం 10 years నుంచి ఆ స్పోర్ట్స్ సిటీ పేరు మీద స్పోర్ట్స్ అథారిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదండి. జస్ట్ 1.5 month బ్యాక్ దాన్ని రిజిస్ట్రేషన్ చేపించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వం అంది. దాని నిధులు కేటాయించాలంటే ఖేలో ఇండియా పేరుతో సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఫండ్స్ వస్తాయి. అది రిజిస్ట్రేషన్ లేకపోతే పరిస్థితి అంటే వారికి ఉన్నటువంటి నిబద్ధత గురించి ఒకసారి గుర్తు చేస్తున్నా. వారు ఎందుకంటే క్యాబినెట్ క్యాబినెట్ లో చర్చించినటువంటి విషయాలను ఒక్కొక్కటి నిబద్ధత కోసం, దాంతో పాటుగా మేము ఈ 42% రిజర్వేషన్ల కోసం కానీ 2223 ఉద్యోగాల గురించి కానీ
దాంతో పాటుగా మరి మిగతా అన్ని విషయాల గురించి ఆర్డినెన్స్ మేమేమైతే చర్చించినామో వాటి గురించి కదా మాట్లాడుతున్నటువంటి వారి మాట ఈ ఏదైతే ఆర్డినెన్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడిందో yes, ఆర్డినెన్స్ గురించి ఇదంతా మేము మాట్లాడుతున్నాం. చెప్పండి. ఖచ్చితంగా ఒక్క వారు మాట్లాడినటువంటి మాట ఎంత సద్దూరమైనటువంటి మాట అంటే ఎస్, ఒక రాజకీయ పార్టీగా మా రాకేష్ అన్న ఒక మాట ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీగా మేము సామాజిక మార్పు కోసం సామాజిక నిబద్ధత మీద మా పార్టీ కట్టుబడి ఉంది. వారు ఇస్తారా అయ్యారని బీఆర్ఎస్ పార్టీగా వారే ఒప్పుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తాం, మా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది ఇయ్యేది ప్రజలు కాదండి, ఒక్క నిమిషం. రాకేష్ గారు వెంకటరెడ్డి గారు మేబీ మీరు జూమ్ లో ఉండడం వల్ల ముగ్గురు ఒకేసారి మాట్లాడతారు. ఒకటి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్నికల టైంలో మీరు మాట ఇచ్చారు, పార్టీ పరంగా మీరు ఇస్తామంటే మేమెందుకు ఇవ్వాలి అని అడుగుతారు. అదే చట్టపరంగా కనుక ఇస్తే కనుక మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పార్టీగా మేము ఇస్తాం మీరు కూడా ఇవ్వండి అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మేము ఏమంటున్నాం మేడం అంటే, దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. ఆర్డినెన్స్ అనేది పార్టీకి వర్తిస్తారని నీకు తెలుసు, నాకు తెలుసు, యావత్ సమాజానికి కూడా తెలుసు, మా రాకేష్ బాయ్ కూడా తెలుసు. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మా పార్టీకి కాదు కదా. మేము మొన్న ఇచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ గానీ జనరల్ సెక్రటరీ గానీ పార్టీలో ఇచ్చినటువంటి ఏవి వర్కౌట్ అవ్వకపోతే పార్టీ పరంగానైనా ఇవ్వాలి అనేది లాస్ట్ లైన్. సో ఆ లాస్ట్ లైన్ తీసుకొని మేము మెడ చేసుకొని భుజాన్ని వేసుకొని వెంకటరెడ్డి గారు, మీ వాయిస్ తీసుకుంటా. ఎవరొద్దు అంటారు. మేము ఇస్తాం కదా. మేమేం చెప్తున్నామంటే, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% మేము బీసీలకి అయితే హామీ ఇచ్చినామో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఒకటి క్లియర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆర్డినెన్స్ తోని వర్కౌట్ అవ్వదు, రేపటి రోజున కోర్టుకు వెళ్తే గనక ఈవెన్ ఈ సర్వే ఏదైతే కులగణన సర్వే చేశారో ఆ సర్వే పట్ల ఎవరు ఎంతమంది ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ అని కులాల లెక్కల వారీగా కూడా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అన్నారు. ఆ లెక్క ఏంటి వివరాలు అనేవి పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దాన్ని టేబుల్ ఎందుకు చేయలేదంటే 9 షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఖచ్చితంగా రేపు మాన్సూన్ అసెంబ్లీ పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేబుల్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే డిమాండ్ లో ఉంది ఖచ్చితంగా డొమైన్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి 10 సంవత్సరాలు పెట్టలేదో అట్లా కాకుండా ఖచ్చితంగా రేపు జూలైలో జరగబోయే పార్లమెంట్ మాన్సూన్ పార్లమెంట్ లో డిమాండ్ చేస్తాం. వెంకటరెడ్డి గారు 1 minute లో మీరు చెప్పాలనుకున్నది ఏంటో చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు మేడం. నేను ఒకటే చెప్తున్నా. రాకేష్ గారు చెప్తారా? చెప్పండి. జ్యోత్స్న గారు, నేను ఏమంటానంటే, సకల జిల్లా సర్వే మీ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గరనే ఉంది కదా, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉండేది. ఇప్పుడు దాంట్లో కంటే బీసీలు పెరగన్నా తగ్గన్నా, వీళ్ళు వచ్చేసరికి బీసీలు తగ్గిపోతారంట, మిగతా కులాలన్నీ పెరుగుతాయంట. కాబట్టి నేను ఏమంటున్నానంటే, స్పష్టంగా బీసీల మీద కుట్ర చేసిందే కాంగ్రెస్ పార్టీ. 56% ఉన్నటువంటి బీసీలను తీసుకొచ్చి దాన్ని 46% చూపిస్తే 10% తగ్గుతారండి బీసీలు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టారంటే, మేము తర్వాత పెడతామంటారు. 9th షెడ్యూల్ అమలైన తర్వాత మరి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నావు. 9th షెడ్యూల్ అమలు అయ్యేదాకా నీకు రిజర్వేషన్ అమలు కదా, నీకు కూడా తెలుసు కదా కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నావు అంటే మళ్ళీ మోసం చేయనీకే. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ రోజు అసలు ఎలక్షన్లు పెడతావా పెట్టవా, ఎలక్షన్లు ఎప్పుడు పెడతావు, ఎంత రిజర్వేషన్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషంలో ఒక సెకండ్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నిన్ననే పెద్దపల్లి నుంచి అంటే మా ఊరికి పోయించిన ఊర్లల్లా స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతలేవు మేడం. కనీసం స్ట్రీట్ లైట్ వేసే దిక్కు కూడా లేదు. అవి గ్రామ పంచాయతీ పట్టించుకుంటూ లేరు, చెట్లకు నీళ్లు పోస్తూ లేరు. వెంకటరెడ్డి గారు చెప్తారు. వెంకటరెడ్డి గారు మేడం, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు రాష్ట్రాన్ని తెలుగుదేశం పీరియడ్ తీసేస్తే, టీఆర్ఎస్ పీరియడ్ తీసేస్తే 50 ఏళ్ళు పాలించినటువంటి దాంట్లో ఏనాడు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏం చేయాలో అర్థం కాక ఇది ఒకటి ఎత్తుకొని పోతున్నాడు. దాన్ని మేము శంకించడం లేదు. కాకపోతే వాస్తవ రూపంలోకి యథార్థంగా దాన్ని అమలు పరిచేటువంటి పరిస్థితి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేరు అనేది స్పష్టమైపోయింది. ఎప్పుడైతే ఆయన అమెండ్మెంట్ చేయడం అనేమంటారో ప్రతి చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది, జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్న వాడికి కూడా అర్థమవుతుంది. ఇదంతా జరిగితే ఈ కథాంగం అంతా ఎందుకు జరుగుతుంది, ఈ రిజల్యూషన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దెప్పిపొడ్చాలా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఆఖరికి వచ్చి పార్టీ పరంగా ఏంటంటే అది పార్టీ పరంగా ఎక్కడ ఉంటుందా అండి? రాష్ట్రంలో మేమిస్తాం మీరు ఇవ్వండి అనేటువంటి పద్ధతి ఎక్కడ ఉంటుందా? మీరు ఇవ్వండి, మొదలు ఏం చేస్తారు? జోష్న మేడం గారు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల కోతం. ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా వాళ్ళు కమ్యూనికేట్ ఇంకా నువ్వు చెప్పినట్టు నేను మాట వినలేదన్నా. దయచేసి వినన్నా ప్లీజ్. నువ్వు ఎట్లాగో భారతీయ జనతా పార్టీ నాగ్పూర్కి రావాలి, మన మీద ఆడ బటన్ నొక్కి లైట్ అందరు తెలిసే కదా. దయచేసి మాట్లాడకన్నా ప్లీజ్ అన్నా.
ప్లీజ్ అన్న మాట్లాడకే అన్న. ఒక టీచర్ నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? పోరాడు అల్లరి చేస్తుంటే నువ్వు ఊకో అని చెప్పాలి, కానీ నువ్వు పోరాడు టీచర్ మాట్లాడుతుంటే పాఠం ఎట్లా అర్థమవుతుంది అన్న? ఏమన్నా గీత తెలియకపోతే ఎట్లా? ఇంత పెద్ద లెక్చరర్ లెక్చరర్ల ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న? ఎట్లా మీనింగ్ అన్న పెద్దన్న? నేను చెప్పే సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడద్దు. వాస్తవమా కాదా అందరు తెలిసిన విషయమే. దయచేసి అర్థం చేసుకోవాలి సతీష్ గారు. అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. నేను నీకంటే గట్టిగా అరవగలను, నీకంటే చిన్నోని కాబట్టి, నువ్వు పెద్ద మనిషి కాబట్టి నేను పెద్ద మాట్లాడుతున్నాను. కాదంటలే నేను ఏం చెప్తున్నా. సతీష్ గారు ఫైనల్ గా, అంటే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ తోనే జరుగుతాయి. ఈ ఆర్డినెన్స్ వర్కౌట్ అవుతుంది అనేది మీరు 100% ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు 42% జరుగుతాయి. ఏదైతే సెప్టెంబర్ 30 తారీఖు లోపలనే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఇది గ్రామ పంచాయతీలో జరగవలసినటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపాల్లో ఉన్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ ఖచ్చితంగా కంప్లీట్ అయితే అట్లో ఎలాంటి అనుమానం లేదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా దాని సాంకేతికమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చలు జరిపి దాన్ని ఏ విధంగా న్యాయపరంగా చిక్కులు రాకుండా ఆలోచన చేస్తూ ఉంది. దాంతో పాటుగా 9 షెడ్యూల్లో ఇక్కడే భయం వేస్తుంది. న్యాయపరమైన అని అనగానే ఆటోమేటిక్ గా మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు అవి వర్కౌట్ అవ్వడం, అవ్వకపోవడం, నిలవకపోవడం ఉంటుంది. న్యాయంగా లేదు అంటారు ఆర్డినెన్స్. ఈ లెక్క కుదరదు అంటారు. ఏ స్కెడ్యూల్లో చేర్చకుండా 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇలా ఎలా వర్కౌట్ అవుతుంది అని అడుగుతారు. రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే 2018లో చేసినటువంటి 285 షెడ్యూల్ ఏదైతే ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ తెలంగాణ రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాల దృష్ట్యా చూద్దామండి ఈ విషయం పర్టికులర్ గా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అంటే వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం పెద్ద టైం ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక వారంలో పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది, ఈ నెల చివరాఖరికంతా చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు సతీష్ గారు, రాకేష్ గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.